నా పేరు శ్రీనివాసరావు అండి, గుంటూరు 2 గుజ్జినగూడ. యాక్చువల్గా జరిగేది పరిస్థితుల బట్టి జగన్మోహన్ రెడ్డి అనే అతను ఏదో కుర్రవాడు యంగ్లో వచ్చాడు, అందరికీ ఉపయోగపడతాడని అనుకున్నాము. అంతకుముందు పాత ముఖ్యమంత్రులను చూసాం కదా, నిద్రమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, వీళ్ళందరినీ గతగా చూసుకుంటూ వస్తూ ఉంటే అప్పుడున్న ప్రత్యామ్నాయానికి ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి అనే అతను ఏదో మభ్యపెట్టి మాయపెట్టి ఎన్నో అవతవక హామీలు ఇచ్చి ఏది ఒకటి నెరవేర్చకుండా, ఎవరికి ఏం చేయకుండా బూడిగ హామీలు ఏదో నేను ప్రతి ఒక్కరికి నేను చేశాను, ఎవరి అకౌంట్లో వాళ్ళకి నేను డబ్బులు వేసానని మాయమాటలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఒక భవన కార్మికుడు కావచ్చు, ఒక అగ్రికల్చర్ వ్యవసాయం రైతు భరోసా కేంద్రం కావచ్చు, ఎవరు బాగాలేరు అనేది మన ఒపీనియన్. ముఖ్యమంత్రి బాగుంటే ఎమ్మెల్యేలు బాగుంటారు, ముఖ్యమంత్రి పనితీరే బాగలేదు. అతనే ఒక ఎదవలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అతను చూసి ఎమ్మెల్యేలు కూడా తానా అంటే తందానా అని ఉన్నారు. అది మనం ఎలా చెప్పాలి అంటే, రియల్గా ఇప్పుడు ఆయన కొన్ని నియోజకవర్గాల్లో మల్లెపూలు అమ్మిన కాడ కట్టెలు అమ్మలేరని చెప్పేసి ఒక చోట ఎదవైన వాళ్ళని రెండో చోటకి తీసుకొచ్చి టికెట్ ఇస్తున్నాడు. ఇదే నిదర్శనం. అది ఎందుకంటే ఇప్పుడు ఒక చోట చల్లని మొక్క, ఒక చోట ఎండిపోయిన మొక్క ఒక చోట బతికించాలంటే జరిగేది కాదు అది. అలా ఆయన ఏం చేసినా మార్పు చేర్పులు చేసుకుంటూ వచ్చి అతను ఏదో ప్రభం కోసం ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇవాళ ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ క్యాండిడేట్ని అలర్ట్ చేస్తే వాళ్ళు రియల్గా ఇవాళ మళ్ళీ నాకు వద్దురా మాబో అని చెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారు అనుకోవడానికి ఇది ఒక నిదర్శనం. మనం ఎక్కువగా మాట్లాడేది ఏమీ లేదు. మనం అనుకునేది రాజశేఖర్ రెడ్డి ఒక విధంగా మంచివాడని అనుకున్నాం, రాజశేఖర్ రెడ్డి లాగా చేస్తాడు అనుకున్నాం. కానీ రాజశేఖర్ రెడ్డి ఇతనిలాగా అయితే కాదు, ఇది మొండి వైఖరి, ఇతరుతున్న శాడిస్టిక్ లక్షణాలు. ఎందుకంటే కొంతమంది చాలామంది ఇబ్బంది, ఇప్పుడు నా ఫ్యాక్టరీ ఉంది, రైతు భరోసా కేంద్రాలు సప్లై చేయాలన్నాడు, మనం చేయలేమన్నాం, నన్ను కూడా ఇబ్బంది పెట్టారు. ఎవరైనా ఎందుకంటే ఫ్యాక్టరీకి వచ్చాడు, రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు, ఒక రైతు భరోసా కేంద్రాలు ఒక రైతుకి ఒక యూరియా దొరకదు, ఒక డిఏపి దొరకదు, ఒక ఇత్తనాలు దొరకవు. ఏదో ఆయనకి లంచాలు ఇచ్చే కంపెనీలు పెట్టుకున్నారు. వాస్తవంగా రియల్స్గా కమిషనర్, అగ్రికల్చర్ కమిషనర్ హరిబాబు చౌదరి అనే అతను, మేము పోతే సోన్సో కోరమండల్ కావచ్చు, ధనుకా కావచ్చు, బేర్ కంపెనీ కావచ్చు, సింజంటా కావచ్చు, ఇలా కంపెనీలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి ఏదైతే పర్సంటేజ్లు ఎక్కువ వస్తే ఆ కంపెనీలే ఉన్నాయి. రైతు సమయానికి యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, పురుగు మందులు కావచ్చు, కలుపు మందులు కావచ్చు, వాళ్ళ టయానికి వాళ్ళు దొరకలేకపోయినాయి. అలాంటప్పుడు రైతు భరోసాలు ఎందుకు చావనా? దానికి ఒక ఎంప్లాయీలు, దానికి ఒక బిల్డింగ్లు, ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు ఇంటింటికి నాణ్యమైన బియ్యం అన్నాడు. కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ వెహికల్స్ పెట్టారు. అంతకుముందు గత ప్రభుత్వంలో పౌర సరఫరాలన్నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరో ఈ మహిళలకు కావచ్చు, వీళ్ళకి కావచ్చు, ఎవరికి అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి తీసుకోగలిగారు. ఇప్పుడు అదే మహిళలను రోడ్ల మీదకి వచ్చి ఒక చిన్న సైరన్ వేసి క్యూల్లో నుంచోబెట్టి, అంటే అతను ఏంటంటే ఒక శాడిస్ట్ లక్షణమే. ఇప్పుడు ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు కొంతమంది పొలాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు చేసుకొని ఈవినింగ్ టైంలోనో ఆ టైంలోకి వెళ్ళినప్పుడు తీసుకోగలుగుతారు. దాన్ని అది ఇవ్వకుండా నడి రోడ్డు మీద నుంచోబెట్టి మహిళలందరినీ ముసుగులు కప్పుకుంటా సైరన్ వేసి తమ్ము పడలేదని నానా రకాలుగా ఇబ్బంది పడతాను. ఒక వ్యవస్థని కాదు, చెప్పుకుంటా పోతా ఉంటే ఏదో రకరకాలుగా. అలానే మద్యం అన్నాడు, మద్యం విడతల విధిగా తీసేస్తానన్నాడు. మద్యం ఏం చేసిందేం లేదు. కొత్తగా అడిషనల్గా హబ్స్ ఇచ్చారు, కొన్ని కొత్త లైసెన్స్లు ఇచ్చి హబ్స్ ఇచ్చాడు. విచ్చలవిడిగా నాణ్యమైన లేక ప్రజలతో ఆరోగ్యాలు నాశనం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇంతకుముందు గత ప్రభుత్వాలే ఒకళ్ళు మంచి ఒకళ్ళు చెడని చెప్పట్లేదు. వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఈ బెల్ట్ షాపులన్నీ హబ్జు చేశారు. ఇప్పుడు ఏమైందంటే ఇతను చేసే కార్యక్రమాల వల్ల చుట్టుపక్కల ఉన్న రైతులందరూ పొలాల దగ్గరికి వెళ్తే ఈ నాణ్యమైన మందు కావచ్చు, మనది కాకపోవచ్చు, ఈ విలేజ్ పక్కల ఊళ్ళలోకి వెళ్ళి పొలాల దగ్గర కూర్చొని పొలాల్లో తాగి సీసాలు బాలు కొడతా ఉంటే రైతులు కూడా భయభ్రాంతులతో అల్లాడిపోతూ ఉన్నారు. ఒక చేలోకి అడుగు పెట్టాలన్నా ఇదంతా వ్యవస్థ ఎందుకు వచ్చింది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎదవ కాబట్టి ఈ మద్య నిషేధం బ్యాన్ చేస్తానని చెప్పి విడతల వారీగా చేస్తానని చెప్పకుండా ఈ చుట్టుపక్కల టౌన్లో నుంచి తీసుకెళ్ళి విలేజ్ల్లో పెట్టి, విలేజ్లో ప్రతి డొంకల్లో పెడితే అక్కడ పొలాల దగ్గర తాగి గందనాలు రైతుల పొలాలన్నీ నాశనం చేస్తా ఒకదానికి ఒకటి ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే చాలా ఉన్నాయి. ఈ చేసేదే ఉంది. ఇంకొక అదిగో 30-35 డేస్ ఉంది. ఎవరైతే ఎన్ని కళ్ళలుగా అన్నారో మంచివాడిని ఎప్పుడు జనం ఆదిస్తారు, చెడ్డవాడిని ఎప్పుడు తరిమి కొడతారు. ఇదే నిదర్శనం. మేము అనుకుంటుంది ఏంటంటే ఇంకా ఎటు 4-5 రోజుల్లో ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలను ఇప్పుడే ఇంటింటికి పోయి ఏంటి విషయాలని అడుగుతుంటే ఒక్కొక్కరిని చొలక పట్టుకొని నిలదీసే పరిస్థితి ఉంది. నువ్వు వచ్చినప్పుడు చెప్పావు మాకు రోడ్లు అన్నావు, మంచినీళ్ళు ట్యాప్లు అన్నారు, లేదు డ్రైనేజ్లు అన్నారు, ఇవన్నీ చేయకుండా మళ్ళీ ఏ విధంగా ఓట్లాడటానికి వచ్చామని చెప్పి అంపడ పడుతూ ఉన్నారు.
ఈ జగంగా చూస్తూనే ఉన్నాం, మీడియాలో కావచ్చు, పేపర్లో కావచ్చు, అన్నిట్లో చూస్తూనే ఉన్నాం. ఇంకా ఇంక చెప్పేదే ఉందండి, 1 by 1 ఇలా జరుగుతుంది. ఇంక 4-5 రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంటో లేకపోతే వైసీపీ గవర్నమెంటో అని ఎవరికి వాళ్ళకి వచ్చినట్టు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రజలే నిర్ణయిస్తారు. ఎవరో మొండి వైఖరి, ఇలా రాజకీయం ఎవడొబ్బా సొత్తు కాదు. మంచి చేసేవాడిని ఆదరిస్తారు, చెడు చేసేవాడిని తరిమి కొడతారు. క్యాపిటల్ సిటీ అనేది వాస్తవంగా చేయాలి. ఎవరైనా ఆ రోజు ఒక అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత అవసరం లేదని చెప్తూ పోతూ ఉన్నాడు. ఎందుకంటే ఈయన ఇప్పుడు మనకి ఇక్కడ వైజాగ్ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కర్నూలు హైకుంటున్నాడు. ఒక్కటి చోట అయినా సరే ఒక ఇటుక పెట్టి చేసిందేం లేదు. ఆయన ఏంటంటే 3 రాజధానులన్నీ ఒక ప్లాన్ లేపాడు. దానివల్ల ఎక్కడ ఒక ఇటుక పెట్టే పని లేకుండా చేస్తూ ఉంటే పబ్బం గడుపుతూ ఉంది. అలా అని 5 సంవత్సరాలు పబ్బం గడిపేశాడు. అక్రమ దందాలు చేశాడు. మద్యంలో 1,000 కోట్లు అప్పులు తెచ్చాడు. తర్వాత రేషన్ షాపులు అన్నాడు, రియల్ ఎస్టేట్ దందా చేశారు. కేవలం వైజాగ్ కూడా రాజధాని అంటే స్వార్థ. ఇక్కడ ఏదో తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ రాజధాని కోసం పొలాలు కొన్నారు, వీళ్ళు బాగుపడ్డారు. దీన్ని మనం ఎందుకు చేయాలి? దీన్ని తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టి అక్కడ వాళ్ళు ఉన్న రాజకీయ నాయకులందరూ పబ్బం గడుపుకోవడం కోసం చేశాడు తప్పితే వైజాగ్లో కూడా వైశాఖం చేసిందేం లేదు. అతను మాత్రం ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటా పోతా ఉన్నాడు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటే ఉత్సాహవంతుడు, కుర్రవాడు, ఫారెన్లో మంచి స్టాబిలిటీ ఉన్న వ్యక్తి. వచ్చిన తర్వాత చాకచక్యంగా చుచ్చుకుపోతున్నాడని మా ఒపీనియన్. మంచితనంగా ఉన్న వాళ్ళకి ఉంది. అతను కూడా 1,000 కోట్లు సంపాదించాడు, రాజకీయ సేవ చేయాలంటున్నాడు. చేస్తే అతన్ని జనం ఆదరిస్తారు. ఏదైనా అది హామీలు ఇచ్చిన దాన్ని ప్రతిదీ ఎవరైనా ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా ప్రజలకి సమాజ సేవ చేస్తూ ఉంటే ఎవరైనా గౌరవిస్తారు. గౌరవించిన రోజు వీళ్ళ పరిస్థితులు వీళ్ళైనా అంతే, వాళ్ళైనా ఎవరైనా అంతే. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏమైందంటే ఒక ఎదవ, ఒక మొండి లక్షణాలు. వీడు ఎందుకు బాగుపడడం, మీరు నమ్మరు నమ్మరో. అవసరమైతే ఈ రోడ్లు ఊడ్చే చీపుర్లు పెట్టుకొని మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలో ఊడ్చే వాళ్ళ దగ్గర కూడా నేనే నాకు కావాలి అనే తత్వం అనమాట. ఎందుకంటే ఒకటి వీటి చూస్తూనే ఉన్నారు అందరూ. ఒక మందుల కంపెనీ వాళ్ళు కావచ్చు, ఒక భవన కార్మికుడు కావచ్చు, ఒక రియల్ ఎస్టేట్ దందా కావచ్చు, ఇంకా అతను వరకే మాఫియా డౌన్లు కావచ్చు. ఏం చేసినా నాకు ఒక ఇది కావాలి అనే తత్వంతో వెళ్తూ ఉన్నాడు. ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక నీకెంత నాకెంత అనే పరిస్థితిలో ఉన్నారు. అవతలు చాలా జరిగినాయి. సెంటు భూములను ఇచ్చారు. దాంట్లో ప్రతి ఎమ్మెల్యేలు ఎకరం 4 లక్షలకి 5 లక్షలకు కొని 16 లక్షలు 17 లక్షలకి అని చెప్పి మాఫియా చేశారు. పోనీ వాళ్ళకి స్వచ్ఛందంగా కట్టించారా? కట్టించినా ఏమీ లేదు. ఎవరో ఒకరికి 4-5కి ఏమైనా ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు కూడా అమ్ముకోవడానికి ఏం లేదని అన్నారు. వాళ్ళు కూడా నిన్న మొన్న రివర్స్ అయ్యారు. చెప్పుకుంటా పోతామంటే చాలా ఉన్నాయి, సమాలక్ష్యం ఉన్నాయి. ఎవరైనా మంచికి చేయాలనేది అనుకుంటున్నా. ఒకటి ఏ గవర్నమెంట్ వచ్చినా నా ఒపీనియన్ ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ ఒకటి, మెడికల్ ఒకటి, ఆ 2 చేస్తే మంచిదనేది నా ఒపీనియన్. నాకు తెలిసి ఏంటంటే గత ప్రభుత్వాలను చూసాం కాబట్టి దరిద్రంగా ఉంది. ఇప్పుడు ఎవరైతే మనకు మంచి చేస్తానని వచ్చారో వాళ్ళందరినీ ఆదరించి ఓటేయమని కొడుతూ ఉన్నా. ఎందుకంటే యూత్లో వచ్చేవాళ్ళు ప్రజాస్వామ్యానికి ఉపయోగపడే వాళ్ళకి ఓటేయమని నా మనవి.